కామారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు ఊరు ఏరు ఏకమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మా ప్రతినిధి బాలకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. బాలకుమార్, లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జలదిగ్బంధాలు చిక్కుకున్నాయి. భారీ వర్షానికి నిన్న పండుగ కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. వినాయక చవితి అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఇంట్లో వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేయాలని భావించారు. కానీ మొన్న రాత్రి నుంచి అంటే 2 రోజులుగా కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. ఊహించని స్థాయిలో వర్షం కురిసింది. గతంలో కామారెడ్డి చరిత్రలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వర్షం కురవలేదు. చూడొచ్చు, మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఒక ఇళ్లలోకి, కామారెడ్డి ఇది లోతట్టు ప్రాంతం, విద్యానగర్ కాలనీ లోతట్టు ప్రాంతంలోకి పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు చేరాయి. రాత్రి నుంచి కూడా జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. తమకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించాలంటూ కూడా కోరారు. కానీ పునరావాస కేంద్రాలకు తరలిస్తామని చెప్పినా మనం చూడొచ్చు, ఒక ఇంట్లో పూర్తిగా లోతట్టు ప్రాంతం ఇది, ఇళ్లలోకి నీళ్లు చేరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీని ఇంకా రెస్క్యూ అయితే చేయలేదు. వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు చాలా సంవత్సరాలు. ప్రతిసారి వర్షాలు కురిసినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం తమకు ఆదుకోవట్లేదు, సహాయం చేయట్లేదు అనేది చెప్తున్నారు. మనం ఇంట్లోకి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఇంట్లో పూర్తిగా వరద నీరు చేరింది. నిన్న రాత్రి నుంచి కూడా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వర్షానికి పూర్తిగా వణికిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇట్లా ఇది ఒకటే కాలనీ కాదు, చాలా కాలనీలు కామారెడ్డి పట్టణంలో దాదాపు 15 కాలనీలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. ఊహించని స్థాయిలో వర్షం కురిసింది. ఏకదాటిగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగాయి. పట్టణంలోని చాలా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకొని ప్రజలైతే సాయం కోసం ఎదురు చూసే పరిస్థితి. ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారనేది ఇప్పుడు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చాలా ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు చేరాయి. మోకాళ్ళు నిన్న ఎంత నీళ్ళు వచ్చినాయమ్మా? నిన్న మొత్తం ఇక్కడ వరకు వచ్చినాయి నీళ్లు. మొత్తం ఫ్రిడ్జ్ అంతా మునిగిపోయి చేసి ఇవన్నీ ఇంట్లోకి వచ్చినాయి. బెడ్ అంతా పరుపులు మంచాలన్నీ పాడైపోయినాయి. ఇక పక్కోళ్ళ ఇంట్లో మేము పూజ చేసుకోలే. నైట్ 10ంటికి దేవుడిని తెచ్చుకొని అప్పుడు పెట్టుకున్నాం. పక్కోళ్ళ ఇంట్లో భోజనం చేసినాం. పెద్దనాన్న వాళ్ళు ఉంటారు, ఇక రమ్మని గోల పెడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అక్కడనే తిని అక్కడనే ఉన్నాం. నైట్ వచ్చినాం. ఇక్కడ కుక్కలు ఉన్నాయి, ఎక్కడన్నా వెళ్దామంటే ఆవులు ఉన్నాయి. మాకు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఈ స్థాయిలో వర్షం ఎప్పుడు పడ్డది? ఇంతకు ముందు ఫస్ట్ టైం అండి. ఎప్పుడైనా సరే కూడా పడ్డది, కానీ కలెక్టర్కి మేము కంప్లైంట్ చేసినాము. ఆ డివైడర్ తీయమన్నారు, అయినా కానీ దాన్ని పట్టించుకుంటలేరు. నీళ్ళలోనే ఉన్నామండి. నైట్ మొత్తం నీళ్ళలోనే ఉన్నాం. నిన్న వర్షం తగ్గ పండగ ఏం లేదు. నైట్ చేసినాం. అదిగో నైట్ 10:30 అయింది పెట్టుకునేసరికి దేవుని. లాస్ట్ సారి లాగా లేదు, ఈసారి బాగా బాధాకరంగా ఉంది. సో ఇది చాలా ఆవేదనతో ఉంది మహిళ. పండుగ గణపతి చవితి చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటారు. నిన్న ఉదయాన్నే వినాయకుని ప్రతిష్ఠించి అత్యంత వైభవంగా వేడుక నిర్వహించాలని భావించారు. కానీ వర్షం పూర్తిగా ఇళ్లలోకి చేరింది. మోకాళ్ళ లోతు పైగా ఇళ్లలోకి నీళ్లు చేరడంతో వంట సామాగ్రి పూర్తిగా తడిసి ముద్దైపోయింది. దీంతో తీవ్ర ఆవేదనతో ఉన్నారు. నిన్న నుంచి కూడా వర్షంలోనే ఇక్కడే కూర్చున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సో ఇక్కడ ఇంకొందరు మంది కూడా ఉన్నారు. సో ఎట్లా ఉండే ఇక్కడ మీకు నిన్న నుంచి? బాగా ఘోరంగా ఉంది సార్ పరిస్థితి, చాలా ఘోరంగా ఉంది. మేము ఏమి అసలు టిఫిన్ కూడా చేయలేదు, ఒక మంచిని కూడా ముట్టుకోలేదు 4 దాకా. ఎంత వర్షం అంటే ఎన్ని వచ్చినాయి నీళ్ళు? చాలా వచ్చినాయి. వాటర్ బెడ్ మొత్తం నానిపోయింది. మొత్తం బెడ్లన్నీ, వంట సామాను మొత్తం టోటల్ మొత్తం ఇదైపోయింది. బియ్యం అవన్నీ పండుగ కూడా జరుపుకోవాలి. రాత్రి 11ంటికి చేసుకున్నాం. ఎన్ని కాలనీలు ఇట్లున్నాయి? ఇట్లా మొత్తం విద్యానగర్ చాలా ఉన్నాయి. హౌసింగ్ బోర్డు ఇవన్నీ చాలా మొత్తం మునిగిపోయింది. మరి మీకు సురక్షిత ప్రాంతానికి తరలించమని చెప్పి వచ్చింది అసలు ఆఫీసర్ అసలు ఎవరు పట్టించుకోలేదు, ఎవరు రాలేదు కూడా. మున్సిపల్ నుంచి ఎవరు రాలేదు. నిన్న నుంచి ఇట్లా పడుకోలేదు, ఎవరు పడుకోలేదు. ఇట్లాగే ఉన్నాం. కనీసం ఇట్లా చూడటానికి కూడా రాలేదు ఎవరు. సో ఇది ఓవరాల్గా విద్యానగర్ కాలనీలో సిచ్యువేషన్ ఇట్లా ఉంది. ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పండుగ కూడా జరుపుకోలేని సిచ్యువేషన్లో ఉన్నామని చెప్తున్నారు. రాత్రి నుంచి కూడా వరద నీటిలోనే ఉన్నారు, జాగరణ చేశామని చెప్తున్నారు. చాలా సిచ్యువేషన్ అయితే దయనీయంగా ఉంది. చాలా ఆవేదనతో ఉన్నారు ఇక్కడ ప్రజలు. ప్రతిసారి వర్షం కురిసినప్పుడల్లా ఈ లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. కానీ ఈసారి రికార్డు స్థాయిలో వర్షాలు కురిసి ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. చూడొచ్చు, మనం ఇంకో ఇంట్లోకి వెళ్తున్నాం. ఆ ఇంట్లో కూడా మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చాయి. పూర్తిగా బెడ్లు అన్నీ కూడా తడిసిపోయాయి. వంట సామాగ్రి తడిసిపోయింది. ఎక్కడ చూసినా జలమే కనిపిస్తుంది. కిచెన్ అంతా కూడా వరద నీటిలో వరదల్లో ఉంది. వరద నీరు అయితే కిచెన్లోకి కూడా చేరింది. ఇటు బెడ్రూమ్లలో కూడా వరద నీరు చేరి చాలా దయనీయంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అయితే చాలా ఆవేదనతో ఉన్నారు. మొన్న నుంచి కూడా
2 రోజులుగా వర్షం అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జనాలు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందన్నది ఆవేదనతో అయితే ఇక్కడ ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ప్రభుత్వం చెప్తుంది సహాయక చర్యలు చేపట్టాం, లోతట్టు ప్రాంతాల అసలుని సురక్షిత ప్రాంతాలకు తరలించాం, 2 పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశాం, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాం, ఇలా అనేకంగా చెప్పింది. కానీ సిచ్యువేషన్ అట్లా కనిపించట్లేదు. ఇంకా కొన్ని చాలా పట్టణాల్లోని లోతట్టు ప్రాంతాలు మాత్రం జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి తాము ఏం చేయాలో తోచని స్థితిలో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే మనం చూపించే విజువల్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. విద్యానగర్ కాలనీలో ఈ సిచ్యువేషన్ ఉంది. ఇట్లాంటి కాలనీలు కామారెడ్డి పట్టణంలో దాదాపు 15 వరకు ఉన్నాయి. 15 కాలనీలో పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు చేరే, కొందరు నిన్న ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడ్డపైకి సురక్షిత ప్రాంతానికి వెళ్ళారు. కానీ చాలామంది ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేక ఇదే వరద నీటిలో రాత్రంతా జాగారం చేశారు. ఆవేదనతో ఉన్నారు. పండుగ కూడా జరుపుకోలేని పరిస్థితి ఎదురైంది. గతంలో ఎప్పుడు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ లేదు. ఫస్ట్ టైం ఇట్లాంటి వరదలను చూసాం. తమ దాదాపు 30 ఏళ్లలో ఇట్లాంటి పరిస్థితి ఫస్ట్ టైం చూసామనేది ఈ కాలనీవాసులు చెప్తున్నారు. రైట్ బాలకుమార్, అది ప్రస్తుతం కామారెడ్డిలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి, రికార్డు స్థాయి వర్షాలకి లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరిళ్లలోకి వర్షపు నీరు చేరిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండగ కూడా జరుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. నిన్న అయితే అసలు మంచినీళ్లు కూడా ముట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంతటి భారీ స్థాయిలో వర్షం వచ్చింది అని చెప్పి కామారెడ్డిలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పునరావాస కేంద్రాలకు వెళ్లే పరిస్థితి కూడా మాకు లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితులున్నాయి.